అందరికీ నమస్కారం. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ నిర్వహిస్తున్న ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చినటువంటి అతిథులందరికీ, ఆయా సంఘాలని రిప్రజెంట్ చేస్తున్నటువంటి ప్రముఖులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు. ఇదే ప్రెస్ క్లబ్ లో కొన్ని రోజుల క్రితం ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అది చూసిన వెంటనే నాకు నిజంగా ఒకసారిగా మళ్ళీ 12 ఏళ్ల క్రితం లేదా 10 ఏళ్ళు 8 ఏళ్ల క్రితం పరిస్థితులు అన్ని ఒక్కసారిగా గుర్తొచ్చి నేను ఒక వీడియో కూడా చేశాను. యాక్చువల్లీ అందులో ఏంటంటే, ఈ ఆంధ్ర బూట్ల కింద తెలంగాణ ఇంకెంత కాలం నలిగిపోవాలి అనే కాంటెక్స్ట్ లో ఒక టైటిల్ పెట్టారు. 12 సంవత్సరాల తర్వాత మనం మాట్లాడుతుంటే దానికి నిజంగా ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో నేపథ్యం ఏంటి, అసలు సడన్ గా తెలంగాణకు ఆంధ్రకు గొడవ ఏంటి, తెలంగాణ వర్సెస్ ఆంధ్ర అనే కోణం ఎందుకు వచ్చింది, ఇది నాకు అసలు వచ్చిన ఫస్ట్ ప్రశ్న. దానికి ఏంటంటే నేపథ్యం ఏంటి అని అంటే కనుక, ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చేసిన వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యలకు జనసేన పార్టీ లేదా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి రియాక్షన్స్, అనంతర కాలంలో ఏదో ఒక తెలంగాణ వర్సెస్ ఆంధ్ర అన్న కోణంలోకి మారిపోయింది. నిజానికి ఆ వ్యాఖ్యలు చేసినటువంటి నాగేశ్వర్ గారే వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటానని ప్రకటించారు. వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటానని ప్రకటించిన తరువాత ఒక రౌండ్ టేబుల్ పెట్టి తెలంగాణ వాళ్ళ మీద దౌర్జన్యం ఏంటి అనే, అసలు తెలంగాణకి ఆంధ్రకి గొడవ ఏంటి, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఎందుకు వచ్చారు దీంట్లోకి, ఇక్కడే నాకు అసలు కొంచెం కన్ఫ్యూజ్ అయింది. ఎందుకు అంటే, నేను గతంలో హెచ్ఎం టీవీలో పనిచేశాను. తెలంగాణ ఉద్యమం పీక్స్ లో ఉన్న టైంలో తెలంగాణ వాదిగా లేదా తెలంగాణని వాదాన్ని వినిపించే వ్యక్తిగా, ఇంకా చెప్పాలంటే అసలు మీడియాలోకి వచ్చే కొత్తల్లోనే అనేక వివక్షలకు గురైనాం మేము. తెలంగాణ ప్రజలు వివక్షలకు గురైన మాట వాస్తవం. దీన్ని ఫస్ట్ మనం అంగీకరించి మిగతా డిస్కషన్ మనం చేద్దాం. ఎందుకు అనంటే, అసలు తెలంగాణ నుంచి వచ్చిన వ్యక్తికి వీడికి తెలుగు భాషనే రాదు, వీడు అసలు ఏం న్యూస్ చదువుతాడు అన్న రోజులు నాకు తెలుసు. నా ముఖం మీదనే చెప్పిన రోజులు కూడా నాకు తెలుసు. ఈ సోకాల్డ్ మాటలు మాట్లాడింది ఎవరో ఆంధ్ర వాళ్ళు అని వదిలేయడానికి వీల్లేదు. వాళ్ళంతా పక్కా కమ్యూనిజం నుంచి వచ్చినటువంటి జర్నలిస్టులే ఈ మాటలు అన్నది. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. మామూలుగా న్యూట్రల్ గా ఉండే జర్నలిస్టే వాళ్ళే నన్ను. బట్ అఫ్ కోర్స్ దాన్ని ఛాలెంజ్ గా తీసుకున్నాము, అధిగమించే ప్రయత్నం చేశాము, డిక్షన్ ఇంప్రూవ్ చేసుకున్నాము, ఒక దశకు వచ్చాము. నేను 2014, 2013లో సిడబ్ల్యూసి ప్రకటన వచ్చింది జూలై 31 రోజున, నాకు గుర్తుంది. జూలై 31 రోజు సిడబ్ల్యూసి తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేసిన రోజు లైవ్ లో కూర్చున్నాను నేను 10 టీవీలో. ఆ టైంలో 10 టీవీ యాజమాన్యము సిపిఎం పార్టీకి పెట్టినటువంటి ఛానల్ అది. అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పార్టీ సమైక్యవాదానికి కట్టుబడి ఉంది, వాళ్ళు సమైక్యవాదమే ఉండాలని అన్నారు. అండ్ దానికి మేనేజింగ్ డైరెక్టర్ గా అప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు పనిచేశారు. నాకు తెలిసి 2013-14 టైంలో ఏపీ ఎన్జిఓల సభ నాకు చాలా గుర్తుంది. ఏపీ ఎన్జిఓలు ఇక్కడ సభ నిర్వహించినప్పుడు ఎల్పీ స్టేడియం దగ్గర ఒక సమైక్యవాది ఒకడు ఇలా ఆ పక్కన అసెంబ్లీకి వాటిని చూపించుకుంటూ ఇట్లా గొంతు కోస్తానని చెప్తున్నటువంటి విజువల్ ని పదే పదే చూస్తూ బాధపడ్డ రోజులు తెలుసు. దాన్ని రిపోర్ట్ చేసిన రోజులు కూడా నాకు గుర్తున్నాయి. ఆ రోజులు ఉన్న ఎమోషన్స్ చాలా సీరియస్, ఒక పీక్స్ లో ఉన్న ఎమోషన్స్ లో ఉన్నప్పుడు ఇందాక ప్రసాద్ గారు అంటారు, నిజంగా ఆ రోజులు ఉన్న పరిస్థితుల్ని మేము మా అనుభవాలు మాకు గుర్తొస్తుంటే కూడా ఒక్కోసారి అనిపిస్తుంటది, ఒక చారిత్రక సందర్భంలో మనం ఉన్నాం కదా అని. ఆ టైంలో ఓవైపు కేసీఆర్ సభ వస్తున్నా, ఓవైపు తెలంగాణ సభలు ప్రొఫెసర్ కోదండరామ్ గారు, అప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు వీళ్ళు మాట్లాడుతున్నటువంటి సభల్ని తక్కువ నిడివి ఇచ్చి, ముఖ్యంగా సమైక్యవాదానికి ఎక్కువ నిడివి ఇచ్చినటువంటి ఛానల్ గా 10 టీవీకి ఆ రోజుల్లో ముద్ర ఉంది తెలంగాణ ప్రజల్లో. ఇవాళ ఏం మాట్లాడుతున్నాం మనం, తెలంగాణ వాది ఎప్పుడయ్యారైనా, నాకు ఇది అర్థం కాలే. రెండోది, తెలంగాణ వాదమే నిజంగా ఈరోజు గొడవ కాదు, వాళ్ళ దృష్టికోణం వేరు. ఎప్పుడైనా సరే వాళ్ళు ఒక విలన్ ని తయారు చేస్తూ ఉంటారు. కమ్యూనిస్ట్ సిస్టమ్ అంతా కూడా మొదటి నుంచి మనం అబ్జర్వ్ చేస్తే ఒక విలన్ ని తయారు చేస్తారు. ఆ విలన్ ని చూపించి మొత్తం ఆటంతా ఆడుతూ ఉంటారు. వాళ్ళకు విలన్ ఎవరు అని అంటే కనుక మొదటి నుంచి కూడా వాళ్ళు కొంతకాలం పాటు బ్రిటిషర్ల దౌర్జన్యాలన్నిటి వైట్ వాష్ చేయడం కోసం హిట్లర్ అనే పేరుని తీసుకొచ్చి పెట్టారు. హిట్లర్ ను మించిన మారణ హోమం సృష్టించిన వ్యక్తి నిజాం. మీరు లెక్కలేసి చూసినా కూడా హిట్లర్ ని మించి మారణ హోమం సృష్టించినటువంటి వ్యక్తి నిజాం. ఇప్పుడు మనం తెలంగాణ వాదం అన్న ప్రతిసారి తెలంగాణ అన్న పదం రాగానే నిజాం చరిత్ర వరకు పోయి ఆగిపోతుంది. నిజాం చరిత్రతో కట్ చేసేస్తారు అంతే. ఏంటిది, నిజాం మెడలు వచ్చింది ఎవరు,
నిజాం మీద సాయుధ పోరాటం చేశారు కమ్యూనిస్టులు. దాంతో నిజాం పక్కకు నిజాంని రజాకర్ ప్రభుత్వాన్ని దించేశారు. సర్దార్ పటేల్ గారు వచ్చారు, విలీనమా విమోచనమా మళ్ళీ అక్కడ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి వదిలేశారు. నిజాం తెలంగాణ తెలంగాణ కాదు. నేను ఎప్పుడు పదే పదే నా తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఇప్పటివరకు చెప్తున్నాను, నిజాం తెలంగాణ అసలైన తెలంగాణ కాదు, కాకతీయుల తెలంగాణ అసలైన తెలంగాణ. ఈరోజు మనం మాట్లాడుతున్న ఈ నిజాం కట్టించిన ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లు భవనాలు కాదు, కాకతీయుల సాంస్కృతిక వైభవం ఈరోజు తెలంగాణ తీసుకోవాలి. ఇది నా మొదటి వర్షన్. ఎందుకంటున్నానంటే మీరు అబ్జర్వ్ చేస్తే నేను 2001 ఆ టైంలో, నేను ఇంటర్మీడియట్ ఆ టైంలో హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్కి వచ్చిన కొత్తల్లో నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరి అనుభవంలోనే ఉంటుంది. నాకు తెలిసి ఇక్కడ ఎక్కువ హిందీలోనే మాట్లాడేది, మొత్తం ఉర్దూలోనే మాట్లాడుతూ ఉండేది. బస్సుల్లో కూడా పాసులు తీసుకుంటే పాసులలో కూడా హిందీ ఉంటేనే ఇక్కడ బతకగలుగుతాం అనే భావన ఉండేది. నాకు తెలిసి ఎప్పుడైతే ఐటీ బూమ్ మొదలైందో, కొంత ఆంధ్ర వాళ్ళ ఇక్కడికి రావడం మొదలు పెట్టారో, అప్పుడే మనకు కొంచెం తెలుగులో మాట్లాడడం అలవాటు అవుతూ వచ్చింది. 2003, 2004 తర్వాత నుంచే తెలుగులో ఎక్కువ మాట్లాడడం. హైదరాబాద్ బేసికల్లీ అంటే ఏంటంటే ఇదంతా ఒక ఇస్లామిక్ కల్చర్ గా దీన్ని చూపించే ప్రయత్నం. నేను ఎప్పుడు అంటుంటాను, ఉస్మానియా బిస్కెట్ లో నా సంస్కృతి ఎందుకు అవుతుంది, ఉస్మానియా బిస్కెట్ లో ఇరానీ ఛాయ్ లో నా తెలంగాణ సంస్కృతి ఎందుకు అవుతుంది, అయితే గీతే సర్వపిండి నా సంస్కృతి అవుతుంది. కానీ ఈ మాట పదే పదే అంటే ఏంటంటే కావాలని ఒక ఇస్లామిక్ వాదనని తెలంగాణలో జొప్పించి అదే తెలంగాణ అనే కోణంలోకి దాన్ని తీసుకొచ్చి నిజాం చాలా గొప్పవాడని కీర్తించినటువంటి నా దాఖలాలు కూడా మనకు తెలుసు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ఈ వివాదం అంతా కూడా, ఈ తెలంగాణ వర్సెస్ ఆంధ్ర వివాదం అంతా కూడా ఎందుకు తీసుకొస్తున్నారంటే ఒక వ్యక్తి కోసం జరుగుతున్నది కాదు, రాబోయే రోజుల్లో జరిగే రాజకీయ పరిణామాలను ముందే ఊహించి దాన్ని జరగకుండా చేసే ఒక కుట్ర. రాబోయే రోజుల్లో తెలంగాణలో రాజకీయ సమీకరణలు మారబోతున్నాయి. ఈ మారుతున్న రాజకీయ సమీకరణలను దృష్టిలో ఉంచుకొని ఆ వైపు అడుగులు వేయకుండా, అంటే ఒక సాంస్కృతిక జాతీయవాదం వైపు తెలంగాణ అడుగులు వేస్తుంది. తెలంగాణ గడ్డ కమ్యూనిజం ని చూసింది, సోషలిజం ని చూసింది, అనేక ఇజాలు చూసింది, ఈవెన్ మావోయిజం, నక్సలిజం ని కూడా చూసింది. ఇక మిగిలింది హిందూయిజం. ఈ హిందూయిజం రాకుండా ఉండాలంటే ఇవాళ తెలంగాణ వర్సెస్ ఆంధ్ర గొడవ మొదలు కావాలి. సో ఇది గొడవ మొదలైతే ఇప్పుడు ఇక్కడ హిందుత్వ, సాంస్కృతిక జాతీయవాదము లేదా జాతీయవాద భావనలు ఇది చెప్పేటువంటి భారతీయ జనతా పార్టీ లోపలికి రాదు, అండ్ దానికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు లోపలికి రాదు. సో కోణంలోనే ఇప్పుడు ఈ యాక్టివిటీ అంతా నడుస్తోంది. నిజానికి మీరు నాకు ఎవరు ప్రస్తావించారు, ఎంఐఎం పార్టీ శ్రీకృష్ణ కమిటీకి సమైక్య రాష్ట్రంగానే ఉంచాలి, లేదంటే రాయల తెలంగాణ చేయాలి, కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకూడదు అని శ్రీకృష్ణ కమిటీకి నివేదిక ఇచ్చాడు. ఆ ఎంఐఎం తోటి టిఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పొత్తు పెట్టుకుంటది, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పొత్తులోనే ఉంటది. ఎంఐఎం వాళ్ళ తెలంగాణ వ్యతిరేకి కానే కాదు, బికాస్ మైనారిటీ. ఇక దానం నాగేందర్, నాకు గుర్తు హెచ్ఎంటీవీలో ఉన్న టైంలో దానం నాగేందర్ అనుచరులు దాడి చేస్తే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో డిస్కస్ చేసిన రోజులు నాకు తెలుసు. స్టూడియోకి వస్తే ఈవెన్ అందులో అప్పుడు రాజారాం యాదవ్ అనుకుంటా, లేకపోతే ఓయూ జేఏసీకి సంబంధించిన మన కొప్పుల రాజు, ఇట్లా చాలా మంది విద్యార్థులు వస్తే విద్యార్థులతో ఇంటర్వ్యూలు చేసిన రోజులు నాకు తెలుసు. దానం నాగేందర్ అనుచరులు వచ్చి కొడితే ఇక్కడ దెబ్బలు చూపించినటువంటి విజువల్ తెలుసు, వెనక్కి చూస్తే కనబడుతుంది. దానం నాగేందర్ 10 సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీలో ఉంటాడు, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు. ఆయన తెలంగాణకు వ్యతిరేకం కాదు, రేవంత్ రెడ్డి. సో ఆయన తెలంగాణకు వ్యతిరేకం కాదు. అసలు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? ఇంకోటి, ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం తెలంగాణ ఈవెన్ కొండా సురేఖ మానుకోటలో, మహబూబాబాద్ అనుకుంటా, మహబూబాబాద్ లో అక్కడే కదా మానుకోటలో రైల్వే స్టేషన్ లో రాళ్ళు ఇచ్చినారు. అప్పుడు ఇదే హరీష్ రావు వీళ్ళందరూ పోతుంటే రిపోర్ట్ చేసినాం లైవ్ రిపోర్టింగ్ లో. సో అంటే ఆ మానుకోట విధ్వంసం మర్చిపోయారు. టిఆర్ఎస్ పార్టీలో కొండా సురేఖ జరగానే అయిపోయింది, తెలంగాణ వాదం పోయింది, అన్ని మిగతా. సో ఎవరికి చెప్తున్నారు తెలంగాణ వాదము, ఎవరు వినాలి, ఎందుకు ఇది నాకు అర్థం కావట్లేదు. సరే, ఇప్పుడు నేను 12 సంవత్సరాల తర్వాత ఇవాళ మళ్ళీ మనం తెలంగాణ ఉద్యమము, మళ్ళీ ఆ సమైక్యవాదులకు ఇవన్నీ తీసుకురావాలని నేను అనట్లే. సమస్య ఏంటంటే ఒక ప్రొఫెసర్ చేసిన వ్యాఖ్యలని ఇవాళ తెలంగాణ వర్సెస్ ఆంధ్ర వైపు ఎందుకు తీసుకెళ్తున్నారు? ఆ వ్యాఖ్యలు ఆయన్నే వెనుక తీసుకున్నాడు అంటే
నేను ఇందాక చెప్పిన కాన్స్పిరసీ రాబోయే రోజుల్లో జరిగే కుట్రల్ని బేస్ చేసుకొని జరుగుతున్నటువంటి ప్రయత్నం ఇదంతా. చివరిగా కమ్యూనిస్ట్ పార్టీలు తెలంగాణ ఉద్యమానికి లేదా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని సిపిఐ ఏమో సపోర్ట్ చేస్తుంది, సిపిఎం ఏమో సమైక్యవాదం అంటది, తెలంగాణకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇస్తుంది. సిపిఐ గతంలో ఎమర్జెన్సీకి సపోర్ట్ చేసిన సిపిఐ ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ విధించినప్పుడు ఎమర్జెన్సీకి బాహాటంగా సపోర్ట్ చేసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ ఈరోజు ప్రజాస్వామ్యం గురించి రాజ్యాంగం గురించి మాట్లాడుతుంది. వాళ్ళు మాట్లాడొచ్చు, ఏం కాదు. మావోయిస్టులు అసలు రాజ్యాంగమే ఉండకూడదు, బూర్జువా రాజ్యాంగం అని చెప్పినటువంటి నాయకులు, బూర్జువా రాజ్యాంగం ఇది, ఈ రాజ్యాంగం పనికిరాదు, ఈ రాజ్యానికి వ్యతిరేకంగా కొత్త రాజ్యం క్రియేట్ చేయాలి, అది విప్లవం ద్వారానే సాధ్యపడుతుందని చెప్పినటువంటి మావోయిస్టులు వరవరరావు గారిని అరెస్ట్ చేయగానే మాకు మానవ హక్కులు ఉన్నాయంటారు. మానవ హక్కులు ఎక్కడ ఉంటాయండి? రాజ్యాంగంలో ఉంటాయి. రాజ్యాంగం కల్పించిన హక్కులు కావాలి, కానీ రాజ్యాంగానికి విరుద్ధంగా పోరాడతారు. ఇంత హిపోక్రసీ, ఇది ఒక ద్వంద్వ ప్రమాణాలతో కూడినటువంటి ఈ హిపోక్రసీని పదే 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 తెలంగాణ ప్రజలకు రుద్దే ప్రయత్నం జరుగుతోంది. ఈ రుద్దుతున్న ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఆ ప్రయత్నం చేస్తున్నందుకు ఫస్ట్ అభినందన. ఇక చివరిగా పొలిటికల్ ఈక్వేషన్స్ చూద్దాం. 2009 ఎన్నికలలో టిఆర్ఎస్, టిడిపి, అదేవిధంగా కమ్యూనిస్టులు అందరూ కలిసి పోటీ చేస్తారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుతో 2009లో పోటీ చేస్తే తప్పులేదు. 2004కు వచ్చేసరికి బీజేపీతో జతగట్టేసరికి తెలుగుదేశం పార్టీ కథం అయిపోయింది, అంటరాని పార్టీ అయిపోతుంది. ఓకే, 2018కి వచ్చేసరికి ఇదేదో కాంగ్రెస్ పార్టీ మాత్రమే. 2018లో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, కమ్యూనిస్టులు, ప్రొఫెసర్ కోదండరామ్ గారి పార్టీ, తెలంగాణ జన సమితి, టీజేఎస్ పార్టీ, వీళ్ళందరూ కలిసి మహాకూటమి కట్టారు. 2018లో మన వెనక్కి చూస్తే మనకు ఇమేజెస్ కూడా కనబడతాయి, ఇంటర్నెట్ లో ఇప్పటికీ ఉన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మల్లు భట్టి విక్రమార్క గారు, అటు ప్రొఫెసర్ కోదండరామ్ గారు, ఈవెన్ రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ కలిసి ఒకటే స్టేజ్ మీద ఉంటారు 2018లో. 2019లో తెలంగాణ వాదం లేదా? ఇవాళ మాత్రం తెలంగాణ వాదం వచ్చిందా? అంటే మనకు అవసరమైనప్పుడు ఒకలాగా, మనకు అవసరం కానప్పుడు ఒకలాగా. సో ఈ పంథాలోకి ప్రజల్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు, అంటే ఆడ్ డే ఈవెన్ డే అంటుంటారు, వాళ్ళకి అనిపించిన రోజు ఒకలాగా, వాళ్ళకి అనిపించిన రోజు ఒకలాగా. సో ఇప్పుడు మనం ఏమైనా మాట్లాడారు కాబట్టి తెలంగాణ ద్రోహులు, లేదంటే మీరు ఆంధ్ర ద్రోహి, ఈవెన్ ఆంధ్రాలో కూడా ఇదే పరిస్థితుంది. ఏమైనా ఎక్కువ మాట్లాడారు మీరు ఆంధ్ర ద్రోహి. సో వాళ్ళ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడం కోసం మనకు ఒక కొత్త పదాల్ని క్రియేట్ చేసి దాన్ని విలన్ గా, అట్లాంటి వ్యక్తుల్ని విలన్లుగా చూపించి వాళ్ళ పబ్బం వాళ్ళు గడుపుకుంటున్నారు. మిత్రులారా, ఈ సందర్భంగా ఒకే ఒక మాట, కశ్మీర్ విషయంలో మనం చూసాం. నిన్న పవన్ కళ్యాణ్ గారు అన్న మాటని వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే తెలంగాణ వాదం ఉగ్రవాదమా అలా ఎలా అంటారని ఒక వ్యాఖ్యలు చేస్తున్నారు. నేను చాలా సింపుల్ గా చెప్పాలనుకున్నా. మొట్టమొదట కశ్మీరీ వాదం కూడా కశ్మీర్ వేరు, కశ్మీరియత్ అనే ఒక మాట నుంచే పుట్టింది. కశ్మీరియత్ వేరు, ఈ భారతదేశానికి కశ్మీరియత్ కి డిఫరెన్స్ ఉంది అనే మాటతోటే అది పుట్టింది. పుట్టిన తర్వాత దాన్ని రాజకీయ పార్టీలు దాన్ని అలాగే పెంచి పోషించాయి. ఆర్టికల్ 370 పెట్టి, 35 ఏళ్ళు పెట్టి, మీరు వేరు మేము వేరు అనే భావనని ఒక 50 ఏళ్ళు క్రియేట్ చేశారు. 1980-90లకు వచ్చేసరికి మారణ హోమం సృష్టించారు, కాశ్మీరీ హిందువుల్ని తరిమేశారు. కవిత సపోర్ట్ చేసింది. ఎస్, ఇదే కవిత కశ్మీర్ ని ఎలాగైతే మీరు భారతదేశం తీసుకుందో అట్లా తెలంగాణలో మీరు ఎక్సీడ్ చేశారన్నది స్టేట్మెంట్ మీరా. ఓకే, సో వీళ్ళందరూ వాళ్ళకు కనిపించిన కశ్మీర్ లో కూడా ఇట్లాంటి భావన వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇందాక మిత్రుడు మంచి మాట చెప్పారు. మనము ఒక విషయాన్ని ఏం చేస్తారంటే వాళ్ళకి అవసరమైనప్పుడేమో కులాన్ని తీసుకొస్తారు, అవసరం లేనప్పుడు కులాన్ని తీసుకురారు. ఫర్ ఎగ్జాంపుల్, బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి, పాకిస్తాన్ లో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి. అక్కడ హిందువులు అంటారు, ఎందుకంటే తెలివిగా అక్కడ నిజానికి ఈరోజు దాడులకు గురవుతుంది దళితులు, బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు చాలా మంది వాళ్ళ దాడులకు గురవుతున్నది. అక్కడ పాకిస్తాన్ వాళ్ళు అక్కడే మగ్గిపోయారు. కొంచెం అగ్ర కులాలకు చెందిన వాళ్ళు వీళ్ళు బయటకు వచ్చేసారు, అంతో ఎంతో డబ్బులు కొంత కూడగట్టుకున్నారు, ఏదో చేసి వచ్చేసారు. బట్ అక్కడ నిలిచిపోయిన వాళ్ళంతా వాళ్ళే. జోగేంద్రనాథ్ మండల్ ఉదాహరణ. జోగేంద్రనాథ్ మండల్ గారు ఇలాగే అంబేద్కర్ గారు లాగా ఆయన పాకిస్తాన్ కి సపోర్ట్ చేశారు, దళిత నాయకుడు, బంగ్లాదేశ్ కి సంబంధించి ఆయన అక్కడ వెళ్ళిన వ్యక్తి. 1950కి వచ్చేసరికి ఊచకోతలు పోయడంతో ఆయన వచ్చి మళ్ళీ కోల్కతాలో సెటిల్ అయ్యారు. సో
దళితుల పైన జరుగుతున్నటువంటి దాడుల విషయం వస్తేనేమో పాకిస్తాన్ లో మైనారిటీలు చేసే ముస్లింలు చేసే దాడులు వచ్చినప్పుడేమో హిందువులు ముస్లింలు అదొక ఇరు వర్గాల ఘర్షణ. ఇక్కడ మాత్రం అగ్రవర్ణాలు దళితులపై ఊచకోతలు. సో సెలెక్టివ్ అప్రోచ్, ఈ సెలెక్టివ్ అప్రోచ్ తోటే ఇవాళ తెలంగాణ వర్సెస్ ఆంధ్ర అనే ఒక లేని అంశాన్ని తెరపైకి తెచ్చారు. దీన్ని మనం ముక్త కంఠంతో ఖండించాలి. భారత్ మాతాకి జై. తెలంగాణ ఉద్యమం ఏ ఒక్కరి సొత్తో కాదు, సబ్బండ వర్ణాలు ప్రతి ఒక్కళ్ళు, అంటే ఇందులో సకల జనుల సమ్మె అనే మాట పేరుకు చెప్పలే, సకల జనులు కలిసి పోరాడినటువంటి నేల ఈ తెలంగాణ. ఈ తెలంగాణ గడ్డ మీద ఎవడైనా తప్పు చేస్తే ఇక్కడనే బొంద పెడదాం, బయటవాడు తప్పు చేస్తే పొలిమేరలు దాటేదాకా తరిమి కొడదామని కాళోజీ గారు చెప్పారు. ఎస్, ఆ స్ఫూర్తి వాళ్ళ కావాలి. ఇక్కడ ఉన్నోడు తప్పు చేస్తే ఇక్కడనే బొంద పెట్టే పరిస్థితులు కూడా రావాలి. థ్యాంక్ యూ.